అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం వారాహిమ్మ వారు ఒక వాగ్దానం తీసుకొచ్చారు. తల్లి, ఇందులో ఒక నెంబర్ తాకు 5, 6, 7. నీకు ఇష్టమైన ఒక నెంబర్ అనేది అనుకో అమ్మా. నిన్ను ఇష్టపడేవాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకో తల్లి అని వారాహి అమ్మవారు మన కోసం ఈ 3 అంకెలు అనేది మన ముందు ఉంచారండి. వాటి గురించి అమ్మవారు ఏం చెబుతున్నారు, మీరు ఏ నెంబర్ అనుకుంటున్నారో కూడా అనుకొని ఒక్కసారి అమ్మ మాటల్లో మీ గురించి మీరు ఇష్టపడే వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకుంటే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెబుతారు. గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపుతారండి. జ్యోతిష్యంలో గొప్ప అనుభవం ఉన్న గురువుగారు కాబట్టి మీరు నిశ్చింతగా నమ్మకంగా ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసినప్పుడు మీ ఎటువంటి సమస్య అయినా సరే తప్పకుండా పరిష్కరింపబడుతుంది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యమవుతుంది, వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ ప్రాబ్లంకైనా సరే గురువుగారు మంచి పరిష్కారం అనేది చూపుతారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా గురువుగారు చేస్తారండి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ 96630644 నంబర్కి కాల్ చేసి మీ యొక్క సమస్య అనేది చెప్పినప్పుడు గురువుగారు దానికి తగ్గ పరిష్కారాలు అనేవి చెబుతారండి. నేను చెప్పించుకొని నాకు గురువుగారు బాగా చెప్పారు, నా ప్రాబ్లం తీరింది అన్న తర్వాతే మీ వరకు ఈ యొక్క విషయం అనేది తెలియపరుస్తున్నాను. కాబట్టి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియచేస్తున్నానండి. చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టి నేను ఇంతలా చెబుతున్నాను. సో మీరు కూడా ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు అమ్మవారు మన ముందు ఒక 3 అంకెలు అనేవి తీసుకొచ్చారండి. అదేంటి అంటే 5, 6, 7, 5, 6, 7. ఈ నెంబర్లో ఒక నెంబర్ అనేది అనుకో తల్లి. నిన్ను ఇష్టపడే వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో నువ్వు విని తెలుసుకో అని అమ్మవారు చెబుతూ ఉన్నారండి. ఒక్కసారి ఆ తల్లిని మనసులో తలుచుకొని 5, 6, 7 ఏదో ఒక నెంబర్ అనేది మీరు అనుకోండి. మీరు ఇష్టపడే వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో స్వచ్ఛంగా తెలుసుకోండి. ఇక మొట్టమొదటిగా 5 ఎవరైతే అనుకున్నారో వారి గురించి ఇలా చెప్పబడుతుంది. తల్లి, నీ అనుకున్న వాళ్ళకు మీకు ఏదో మనస్పర్ధలు వచ్చి కొంచెం దూరమయ్యారు. మీరు అనుకున్న వ్యక్తి కొద్దిగా అవసరపడి అపార్థమైతే మిమ్మల్ని చేసుకున్నారమ్మా. కేవలం అది అపార్థం మాత్రమే అని వాళ్లకు తెలిసినా కూడా వచ్చి మాట్లాడలేకున్నారు. మొహం చెల్లక దూరంగా బాధపడుతున్నారు. ఆ బాధని ఎవరు తగ్గిస్తారు? అది నీకై నువ్వు ఒక్కసారి మాట్లాడితే ఎదురుగా వచ్చి నిన్ను క్షమాపణ కూడా కోరాలనుకుంటున్నారు. అలా ఒకరి మధ్య ఒకరికి మనస్పర్ధలే కాబట్టి మీ బంధాన్ని నిలుపుకోవాలంటే తప్పకుండా వాళ్ళతో పోటీ పడకుండా ఒక్కసారి మీరు ఒక్క అడుగు ముందుకు వేసి పలకరించో లేదా కాల్ చేసో మాట్లాడినప్పుడు తప్పకుండా మీ యొక్క బంధం అనేది గట్టిగా నిలబడుతుంది. ఒక మెసేజ్ రూపంలోనో, ఒక పలకరింపు రూపంలోనో, ఒక కాల్ రూపంలోనో ఖచ్చితంగా మీరు కలుసుకొనే తీరాలమ్మా. వాళ్ళు వచ్చేంత వరకు ఆ గాలి అనుకుంటూ ఈ దూరంగానే ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మీరైనా తగ్గి పలకరిస్తే తర్వాత మీ దగ్గర తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపడతారు. ఇది వారి మనసులో కూడా ఉంది, కానీ వారికి మొహం చెల్లక దూరంగా ఉన్నారు. ఇది ఏ బంధమైన తల్లి, ఇది ఏ రిలేషన్షిప్ అయినా సరే, అది స్నేహితులు కానీ, బంధువులు కానీ, లేదా భార్యాభర్తలు కానీ, అన్నా తమ్ములు కానీ, అక్కా చెల్లెలు కానీ, ఎవరైనా సరే ఒక్కసారి మీరు మాత్రం ఒక్కసారి తగ్గి వారితో పలకరిస్తే మీ బంధం చాలా గట్టిగా నిలబడుతుంది. దేనినైనా ఎందుకు వదులుకోవాలి బిడ్డ చెప్పు? బంధం కావాలంటే ఆలస్యం చేయకుండా కలువు తల్లి. ఎందుకంటే తప్పు తెలుసుకొని మీతో కలవాలి కోరుకునే వ్యక్తి, అలాంటి వ్యక్తులు మీకు చాలా అవసరం. మీ జీవితంలో అలాంటి వారిని ఎప్పటికీ వదులుకోవద్దమ్మా. ఎందువల్లంటే మీరు కావాలని వారు మనసులో తాపత్రయపడుతున్నారు. మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారో అవతల వ్యక్తి కూడా అంతగానే ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీ వైపు నుంచి ఒక్కసారి తగ్గి మాట్లాడినప్పుడు ఆ బంధం
చిలకాలం కలిసి ఉంటే అది మీకు సంతోషమే కదా. అలాంటి బంధాన్ని వదులుకోవద్దు తల్లి. ఇప్పుడు నువ్వు వింటున్న నీ గురించే చెబుతున్నాను కాబట్టి నీకు ఇప్పుడు అర్థమైంది కదా, ఎవరు నీ కోసం పరితపిస్తున్నారు, ఎవరు కావాలని నువ్వు కోరుకుంటున్నావు, ఎవరితో కలవాలని నీ మనసు ఆరాటపడుతుంది, ఎవరు నీకు చాలా దగ్గర బంధం అనిపిస్తుంది, ఎవరితో ఇప్పుడు మనస్పర్ధలు వచ్చాయని వారితోనే ఒక్కసారి నువ్వు దిగి మాట్లాడు. ఖచ్చితంగా మీ బంధం చాలా బలంగా బలంగా కలుస్తుంది. శాశ్వతంగా మీరు చాలా స్నేహపూర్వకంగా, అనుబంధంగా మంచి రిలేషన్ అనేది మీలో ఏర్పడుతుంది తల్లి. కాబట్టి ఒక్కసారి తగ్గి మాట్లాడతావు కదమ్మా అని 5వ నంబరు అనుకున్న వారికి, వారు ఇష్టపడే వారి గురించి చెప్పారండి. ఇక 6వ నంబర్ ఎవరైతే అనుకున్నారో వారి గురించి ఇలా చెప్పబడుతుంది. బిడ్డ, ఈ నెంబర్ని నువ్వు 6వ నంబర్ని అనుకున్నట్లయితే ఎవరిని తలుచుకొనైతే అనుకున్నావో వాళ్ళు మీతో కలవాలని కోరుకుంటున్నారు. కానీ మీరు ఏమంటారు అని భయం అనేది వారిలో మొదలైంది. ఏమనుకుంటారో అని ముందుకు అడుగు వేయబోయి కూడా వెనకంజ వేస్తున్నారు. మొదటి వాళ్ళు మీకు కొన్ని కట్టుబాట్లు పెట్టి ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలని కండిషన్లు పెట్టినా వాళ్ళే దానికి అతిక్రమించి మీకు దూరమయ్యారు. కానీ మిమ్మల్ని వదిలి ఉండలేకపోతున్నారు. అలాంటి వాళ్ళని నువ్వు వదులుకోవద్దమ్మా. వారు మీరు కలిసి వాళ్ళని చెప్పి మీ మనసు కోరుతుంది, వారి మనసు కోరుతుంది. కానీ మీరు వెళ్లకుండా వాళ్ళు మీ దగ్గరకు వచ్చేంత వరకు ఎదురు చూడు. వస్తారు బిడ్డ, ఖచ్చితంగా వస్తారు. అలా వచ్చినప్పుడు వాళ్ళని ద్వేషించి మాత్రం దూరం పెట్టకు. వారికై వారినే రానివ్వు. వారికై వారినే వచ్చి నీతో మాట్లాడి నీతో కలుసుకున్నప్పుడు వారిని ద్వేషించో, దూరం పెట్టో, ఆ బంధాన్ని దూరం చేసుకోకు. ఒక్కసారి మన్నించి కలుపుకొని స్నేహపూర్వకంగా, ప్రేమపూర్వకంగా ఉండండమ్మా. ఎందుకంటే మీ ఆత్మీయతలైనా, కోపాలైనా ఏదైనా సరే చూపించగలరు. ద్వేషాన్ని చూపిస్తే అది చాలా నరకం తల్లి. కాబట్టి దగ్గరకు రావాలని అనుకుంటున్నారు కాబట్టి ద్వేషాన్ని చూపకుండా మన్నించేసేయి. ఒక్కసారి తప్పు చేసి దగ్గరవ్వాలని ప్రయత్నించినప్పుడు వాళ్ళని క్షమించి దగ్గరకు తీసుకో. అప్పుడు మరొకసారి అస్సలు తప్పు చేయరు. విశ్వాసంగా, నమ్మకంగా, మీరంటే ఎంతో ప్రేమపూర్వకంగా కూడా ఉంటారు. మన అనుకున్న వాళ్ళే కదా మనపై కోపడతారు, మన మీద కోపాన్ని చూపుతారు. అలాంటి వాళ్ళని ఎందుకు వదులుకుంటావు తల్లి? వారికై వారు వస్తే మాత్రం అస్సలు నువ్వు దూరం పెట్టకు. ఖచ్చితంగా క్షమించి నువ్వు దగ్గరికి చేర్చుకో. మీ బంధం చిరకాలం ఉంటుందమ్మా అని 6వ నంబర్ ఎవరి గురించి అయితే అనుకున్నారో వారి కోసమైతే ఇలా చెప్పబడిందండి. ఇక 7వ నంబర్ ఎవరైతే అనుకున్నారో 7వ నంబర్ అనుకొని మీ మనసులో ఎవరినైతే తలుచుకున్నారో వారి గురించి 7వ నంబర్ తాకిన మీరు అనుకున్న వాళ్ళు మీ దగ్గర ఎక్కువ అసూయతో ఉన్నారు. ఆ అసూయతో మీ మీద ఎక్కువ కోపంతో కూడా ఉన్నారమ్మా. మీ ఎదుగుదలలు చూసి ఓర్చుకోలేకపోతున్నారు. కాబట్టి కొద్దిగా వాళ్ళ దగ్గర దూరంగా జాగ్రత్తగా ఉండడమే చాలా మంచిది. ఎందుకంటే పైకి మీతో బాగానే ఉన్న లోపల మాత్రం మీరంటే ఎక్కువ అసూయ. కాబట్టి అందరినీ నమ్మడం అనేది కొంత తగ్గించుకో. కొంతమందిని కొంత దూరంలో ఉంటేనే మంచిది. మీకు మీ ఎదుగుదలను చూసి ఎలాంటి బాధింపు అనేది రాకుండా మీరు జాగ్రత్త పడాలి. కాబట్టి ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకొని స్నేహం చేయడం చాలా మంచిది. ఎవరు అసూయపడుతున్నారు, ఎవరు మంచి మనసుతో ఉన్నారు అని కొంచెం గమనించుకో. ఎక్కువ దగ్గరగా, ఎక్కువ క్లోజ్గా అవ్వడం కానీ చేయవద్దు. అందరూ మంచి వాళ్ళే కదా అని గుడ్డిగా నమ్మవద్దు. కొందరు పైకి బాగుండి లోపల మాత్రం అసూయతో కుట్రగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎంత బాగుండి ఏం లాభం చెప్పు? ఈ పని ఏం చేసినా తక్కువగా వారితో ఉంటారు. తక్కువ పార్ట్నర్షిప్తో కాకుండా ఒంటరిగానే చేయి తల్లి. ఏదైనా సరే నువ్వు ఒక వ్యాపారం చేయాలన్నా, ఏదైనా ఒక పని చేయాలన్నా భాగస్వామ్యం అనేది వద్దు. ఒంటరిగా చెయ్యి. లాభం వచ్చినా నష్టం వచ్చినా అది నీతోనే పోతుంది. వ్యాపారం అలాంటిది కాబట్టి గొడవలు లేకుండా మీ బంధంతో సాఫీగా ఉండాలి అంటే మాత్రం భాగస్వామ్యం ఎప్పుడూ పెట్టుకోవద్దు. ఏ పనైనా వేరే వాళ్ళపైన ఆధారపడకుండా మీరే చేసుకోవాలి. అది చాలా మంచిదమ్మా. కాబట్టి నీ పని నువ్వు చేసుకోవటం అలవాటు చేసుకో. అంతేకాకుండా ఇతరులపైన ఆధారపడద్దు. ఎవరు ఎలాంటి వారు, నీ మీద ఎవరు అసూయపడుతున్నారని తెలుసుకొని వారితో మెలుగు. ఇది తల్లి. కాబట్టి నీ జీవితంలో నువ్వు మంచి స్థాయికి రావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క
విషయాలను పాటించు, నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుందని ఈ యొక్క 7వ నంబర్ తాకిన వారికి చెప్పబడుతుందండి. విన్నారు కదండి. ఈ యొక్క వీడియో మీకు అందరికీ కూడా సరిగ్గా సరిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్లో కూడా తెలియచేయండి. ఈ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండి వారి వారి కోరికలు తప్పకుండా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.